కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం విలసలో విషాద ఘటన జరిగింది. కిరాణా దుకాణంలో మందుగుండు సామగ్రి పేలి దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజుబాబు. స్వామి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం విలస గ్రామంలో ఒక ఇంట్లో దీపావళి సామగ్రి మందుగుంటి సామగ్రి పేలడంతో భార్య భర్తలు మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదంలో కొడుకు కూడా అంటే భార్య భర్తలతో మృతి చెందడం జరిగింది. వాళ్ళ కుమారుడు కూడా తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తరలించారు. అంటే ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు ఆయన భర్త సతీమణి సీత కూడా మృతి చెందడం జరిగింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే దీనికి సంబంధించి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఉన్న సమాచారం మేరకు వీళ్ళు కిరాణా షాప్ నిర్వహిస్తారు. కిరాణా షాప్ నిర్వహించే ఇంట్లోనే ఒక గదిలో దీపావళి మందుగుంటి సామాగ్రి నిల్వ ఉంచినట్టు కూడా తెలుస్తుంది. ఈ సామాగ్రి ఒక్కసారిగా పేలడంతో మొత్తం ఇంట్లో గోడ కూడా పగిలిపోవడం జరిగింది. గోడ కూడా తునాతునకలయ్యింది. వీళ్ళ మృతదేహాలు కూడా ప్రమాదంలో మృతదేహాలు కూడా తునాతునకలయ్యి గోడలో ఇరుక్కుపోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ఇంట్లో ఎవరైతే భార్య భర్తలో మృతి చెందారో శ్రీనివాసరావు చేతను వీళ్ళ మృతదేహాలని బయటికి అంటే గోడల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే కనుక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరైతే కుమారుడు ఉన్నారో ప్రదీప్, ఆయన కూడా తీవ్ర గాయాలు కావడంతో కుమారుడిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక విలస గ్రామంలో పోలీసులు బాణసంచా పేలుడుకు సంబంధించిన ఇంటికి వచ్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు దీపావళి సామగ్రి మందుగుండు సామగ్రి వీళ్ళ ఇంట్లో ఎందుకు నిల్వ ఉంచారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజుబాబు.